ఈ ట్రిప్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాము. హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్రలోని జల్గాన్ అనే ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ తీసుకున్నాము. సో ఇనీషియల్ ప్లాన్ వచ్చేసి ట్రైన్లో షిరిడి అండ్ ఎల్లోరా కేవ్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. ఎప్పుడైతే ఫ్లైట్ ఆప్షన్ చూస్ చేసుకున్నామో అక్కడ నుంచి అజంతా అండ్ ఔరంగాబాద్ యాడ్ అయినాయి మా లిస్ట్లో. సో జల్గాన్ ఎయిర్పోర్ట్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే కైండ్ ఆఫ్ నియర్ టు షిరిడి, బట్ అంత నియర్ ఏం కాదు. కంపేర్ చేస్తే పూణేనే ఇంకా నియర్ ఉంటుంది. బట్ ఈ జల్గాన్ అనే ఎయిర్పోర్ట్కి కొన్ని ఎక్స్క్లూజివ్ ఫ్లైట్స్ వెళ్తాయి, అవి చీపెస్ట్ కాస్ట్ ఉంటాయి. అక్కడ నుంచి మేము ప్లానింగ్ అనేది ప్రాపర్గా సింగిల్ పాత్లో చేసుకుంటూ వచ్చాము. ఈ ప్లాన్లో ఫస్ట్ అజంతా కేవ్స్ విజిట్ చేసాము. అజంతా కేవ్స్ నుంచి ఎల్లోరా కేవ్స్ అండ్ ఒక జ్యోతిర్లింగం కవర్ చేసుకుని అక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్ టు షిరిడి వెళ్ళాము. అరౌండ్ 12 PM ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అక్కడి నుంచి 3 PMకి మా ఫ్లైట్. సో ఫ్యామిలీ అందరం కలిసి ప్లాన్ చేసుకుంటున్నాము. సో అలాంటప్పుడు బడ్జెట్లో ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసి ఫ్లై 91 కనిపించింది. దీని గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పాలి. ఇది మోస్ట్లీ లైక్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ సోలాపూర్, జలగాన్, సింధుదూర్, శివగంగా, రాజమండ్రి, విజయవాడ, కొచ్చి, ఇలా కొన్ని ఎక్స్క్లూజివ్ ప్లేసెస్. సో అందులో ఈ జలగాన్ అండ్ శివగంగా, సింధూర్ కొన్ని ప్లేసెస్కి చాలా చీపెస్ట్ కాస్ట్ కూడా ఉంది. లైక్ సమ్ టైమ్స్ ప్రయర్గా బుక్ చేసుకుంటే 1500-1600 కూడా దొరుకుతుంది. మాకు అరౌండ్ 2200 పడింది టికెట్ పర్ పర్సన్. చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్ త్రూ ఫ్లైట్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఫ్లైట్లోకి వెళ్ళాక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంత ఫ్యామిలీకి అండ్ కిడ్స్కి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే కిడ్స్కి కూడా కాస్ట్ ఉంటుంది. బట్ లో బడ్జెట్లో ఫ్యామిలీకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఇది. ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే కొంచెం చిన్న ఫ్లైట్ కాబట్టి కుదుపులు ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్ ఫ్లైట్స్. అరౌండ్ 5 PM మేము జల్గాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. ఇది ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అంటే ఈవెన్ నెవర్ ఎక్స్పెక్టెడ్. లైక్ ఈవెన్ పల్లెటూరులో రైల్వే స్టేషన్స్ కూడా దీనికంటే చాలా పెద్దగా ఉంటాయి. లైక్ అరైవల్స్కి ఒక స్మాల్ రూమ్ అండ్ డిపార్చర్స్కి ఒక స్మాల్ రూమ్. లగేజ్ కలెక్షన్ కూడా చాలా క్రేజీగా అనిపించింది. ఎనీవే మేబీ టైర్ 3 సిటీ ఏమో, వెరీ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఆ ఫ్లైట్లో కుదుపులు తప్ప టోటల్ జర్నీ అనేది చాలా స్మూత్గా అయింది. సో ఇది ఓవరాల్ ఎయిర్పోర్ట్ లుక్. చాలా స్మాల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే జల్గాన్ వెళ్ళాలా, ఫర్దాపూర్ వెళ్ళాలా అని. ఈ అజంతా కేవ్స్ ఉండే ప్లేస్ వచ్చేసి ఫర్దాపూర్. సో జల్గాన్లో ఉండి నైట్ పెద్ద విజిట్ చేసేది ఏం లేదు కాబట్టి ఫర్దాపూర్ వెళ్దామని ప్లాన్ చేసుకుని ఆఫ్టర్నూనే హోటల్ బుక్ చేసుకున్నాము. బట్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది కదా, బయట ఫెసిలిటీస్ కూడా అలానే ఉన్నాయి. ఈవెన్ క్యాబ్ అయినా ఆటో అయినా వెరీ మచ్ కాస్ట్లీగా అనిపించింది. సో కొంత లోకల్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని బస్సెస్ ఉండే ఒక ప్లేస్కి అక్కడి నుంచి ఆటో తీసుకొని ఫర్దాపూర్లో మేము బుక్ చేసుకున్న హోటల్కి రీచ్ అయ్యాము. ఆ హోటల్ వచ్చేసి అరౌండ్ 4 kilometers అజంతా కేవ్స్కి. సో ఆ నైట్ అక్కడే స్టే చేసేసి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి అజంతా కేవ్స్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఆ ఫర్దాపూర్ జంక్షన్ నుంచి అజంతా కేవ్స్ అనే అరౌండ్ 2 to 3 kilometers ఉంటాయి. మా హోటల్ వచ్చేసి అరౌండ్ 4 kilometers ఉంది. అందువల్ల ఆ హోటల్ వాళ్ళని అడిగితే ఒక ఆటో అరేంజ్ చేశారు. ఆ ఆటోలో అరౌండ్ పార్కింగ్ లాట్ వరకు రీచ్ అయ్యాము. ఈవెన్ బస్సులో వచ్చినా సరే ఒక టీ జంక్షన్లా ఉంటుంది అజంతా కేవ్స్ పార్కింగ్ లాట్ దగ్గరలో. సో అక్కడైనా దిగచ్చు. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక ఎమ్యూనిటీస్కి ఒక 20 rupees అలా పే చేయమంటారు, అది పే చేస్తాము. అండ్ లోపలికి ఒక షాపింగ్ త్రూ ఎంటర్ అవుతాము. సో లోపల ఒక బస్ స్టాప్ పాయింట్ వరకు రీచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ బస్ స్టాప్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి షటిల్ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. అజంతా కేవ్స్ మెయిన్ ఎంట్రన్స్కి ఈ షటిల్ బస్సెస్ అనేవి వెళ్తాయి. సో కంపల్సరీ మనం ఈ బస్సెస్ త్రూనే వెళ్ళాలి. అరౌండ్ 20 to 30 rupees ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ బస్ టైప్ని బట్టి. సో ఒక టిప్ ఏంటి అంటే ఇక్కడ మనము ఎర్లీ మార్నింగ్ వస్తేనే బెస్ట్. ఎర్లీ మార్నింగ్ దసేసి 9 o'clock ఓపెన్ అవుతుంది కాబట్టి 9 కల్లా మనం అక్కడ రీచ్ అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లైన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. క్యూ లైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ బస్సెస్ ఎక్కడానికి కానీ రీచ్ అవ్వడానికి కానీ. సో మేము నైట్ అక్కడే స్టే చేసాము కాబట్టి 8:50, 9 o'clock కల్లా వచ్చాము. అండ్ కొంచెమే క్యూ ఉంది. సో వెంటనే బస్ దొరికింది. అక్కడి నుంచి బస్ తీసుకొని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాము కేవ్స్కి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అరౌండ్ 40 rupees టికెట్ పర్ పర్సన్. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాము. లోపలికి అలా వాక్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్కి రీచ్ అవుతాము, ఒక బిగ్ బనియన్ ట్రీ దగ్గరికి, మర్రి చెట్టు దగ్గరికి. అక్కడి నుంచి మనకి స్టెప్స్ కనిపిస్తాయి పైన కేవ్స్ విజిట్ చేయడానికి. ఈ స్టెప్స్ చాలా ఏమి ఉండవు, అరౌండ్ 100 to 150 ఉంటాయి. బట్ కొంచెం స్టీప్గా ఉంటాయి, బట్ మేనేజబుల్, ఈజీగానే ఎక్కచ్చు. బట్ ఒక్కసారి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ నేచర్ కానీ, ఆ ప్లేస్ కానీ, ఆ బ్రిడ్జెస్, కేవ్స్, లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మేబీ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది ఆ రోజు.
అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక ఈ కేవ్స్ అనేవి టోటల్ ఒక పనోరమిక్ వ్యూలో ఒక కర్వ్ షేప్లో కనిపిస్తాయి. అరౌండ్ 30 కేవ్స్ ఉన్నాయంట. టోటల్ రిలేటెడ్ టు బుద్ధా స్టాచ్యూ కేవ్స్. ఇవన్నీ ఆ హిల్స్ని అలా వాళ్ళు చెక్కి లైక్ కర్వ్స్ చేసి లోపల గోల్గా క్రియేట్ చేశారు. సో ప్రతి ఒక్క కేవ్కి ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ కొన్ని కేవ్స్లో బుద్ధ బిగ్ స్టాచ్యూస్ ఉంటాయి, కొన్ని స్మాల్ స్టాచ్యూస్ ఉంటాయి, కొన్ని అన్ఫినిష్డ్ కేవ్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఆ స్టోరీని హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. బట్ మనము కావాలి ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఎంట్రన్స్లోనే మనం గైడ్ కూడా తీసుకోవచ్చు. బట్ లేదు అనుకుంటే మనం అలా సరదాగా కొన్ని కేవ్స్ అలా ఎక్స్ప్లోర్ చేసేసి కూడా రావచ్చు బయటికి. కొన్ని కేవ్స్ చాలా చీకటిగా ఉంటాయి, కొన్ని మంచి యాంబియంట్ లైటింగ్తో చాలా డెకరేటివ్గా ఉంటాయి. అండ్ అందరూ అన్ని కేవ్స్ విజిట్ చేయరు. సో కొంతమంది చెప్పేది ఏంటి అంటే లైక్ 1, 2, 4, 10, 16 అండ్ 26 మస్ట్గా విజిట్ చేయండి అంటారు. లైక్ కొన్ని స్తూపాలు ఉంటాయి, కొన్ని బుద్ధ స్టాచ్యూలు ఉంటాయి, అండ్ కొంతమంది కొన్ని ప్లేసెస్లో ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆర్కిటెక్చర్ పరంగా సూపర్గా ఉంటాయి. అందువల్ల అన్ని విజిట్ చేయొచ్చు, లేకపోతే కొన్ని విజిట్ చేసైనా సరే ఆ మిడిల్లో ఉన్న బ్రిడ్జెస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్యాక్ మనం. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తుంటే లైక్ అరౌండ్ 16th or 17th కేవ్ దగ్గర సూపర్గా అనిపించింది ఆర్కిటెక్చర్. లైక్ ఎలా వీళ్ళు ఇలా చెక్కారు ఈ హిల్స్ని, అంతా ఆర్టికులేటెడ్గా అనిపించింది, సూపర్గా డిజైన్ చేశారు. అండ్ కొన్ని కేవ్స్ అలా లాస్ట్ 24 and 26 వరకు వెళ్ళాము. సో 26th కేవ్లో బుద్ధ స్లీపింగ్ పొజిషన్లో ఉన్న స్టాచ్యూ ఉంటుంది, అండ్ స్తూప అండ్ స్మాల్ స్టాచ్యూస్ కూడా ఉంటాయి. సో మనకి రిటర్న్ అవ్వడానికి ఏంటంటే 26th కేవ్ నుంచి అవ్వచ్చు, అండ్ 10th కేవ్ నుంచి రిటర్న్ బ్రిడ్జెస్ తీసుకుని వెళ్ళొచ్చు. బట్ 26th కేవ్ క్లోజ్ చేశారంట డ్యూ టు మెయింటెనెన్స్ ఆర్ కంప్లీట్ క్లోజ్. సో అగైన్ బ్యాక్ టు 10th కేవ్కి వచ్చి మనం అక్కడి నుంచి బ్రిడ్జ్ తీసుకొని రిటర్న్ అవ్వాలి. ఈ బ్రిడ్జెస్ కూడా చాలా యూనిక్గా అనిపించాయి. ఆ 2 హిల్స్ని కనెక్ట్ చేస్తూ మిడిల్లో మేబీ రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఇంకా పనోరమిక్ వ్యూస్ సూపర్గా ఉండొచ్చు అనిపించింది. మేము స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ వెళ్ళాము. ఈ బ్రిడ్జి క్రాస్ చేసిన వెంటనే మనము అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి అంటే ఈ స్మాల్ స్టాచ్యూస్ అమ్ముతూ ఉంటారు. మనం వచ్చేసి షాపింగ్ ఏరియాలో కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే షాపింగ్ ఏరియాలో 50-100 రూపీస్ దొరికేది మనం అరౌండ్ వాళ్ళ దగ్గర 200-300 పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది, అంత స్కామ్ అవుతుంది అక్కడ. అజంతా కేవ్స్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఆటోలో హోటల్కి వెళ్ళి మార్నింగే చెక్అవుట్ చేసాం కాబట్టి లగేజెస్ తీసుకొని క్యాబ్ తీసుకొని వెళ్ళాము. క్యాబ్ ఎందుకు అంటే ఎల్లోరా కూడా మేము సేమ్ డే కవర్ చేయాలనుకున్నాము, టైం లేదు కాబట్టి క్యాబ్ తీసుకున్నాము. లేదా మనము పబ్లిక్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు, చాలా లేట్ అవుతుంది అండ్ 2-3 బస్సెస్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మధ్యలో ఇలా ఒక మంచి డాబా స్టైల్లో ఆపారు. అక్కడ లంచ్ ఫినిష్ చేసుకొని ఎల్లోరా కేవ్స్కి అరౌండ్ 4 o'clockకి రీచ్ అయ్యాము. మా ఇనీషియల్ ప్లాన్ వచ్చేసి ఎల్లోరా కవర్ చేసుకొని అక్కడ నుంచి నైట్కి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ స్టే చేద్దామని. బట్ అంద వేలో తెలిసింది ఏంటి అంటే ఇక్కడ గృహణేశ్వర అనే ఒక జ్యోతిర్లింగం ఉంది, 12th జ్యోతిర్లింగం, అండ్ భద్రమారుతి అనే టెంపుల్ ఉంది. ఇవి కూడా చాలా ఫేమస్. సో ఇవన్నీ కవర్ చేయాలంటే కుదరదు కాబట్టి ఎల్లోరా కేవ్స్ దగ్గర స్టే చేస్తే బెటర్ అనిపించింది. సో ఎల్లోరా కేవ్స్ నియర్ బై హోటల్ బుక్ చేసుకున్నాము ఆన్ ద వే వెళ్ళేటప్పుడు. సో ఆ హోటల్ దగ్గర అతను డ్రాప్ చేశారు క్యాబ్ అతను, అండ్ అక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ అనేది చాలా వాకబుల్. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ మెయిన్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే అజంతా కేవ్స్ టోటల్ అరౌండ్ 30 కేవ్స్ కూడా బుద్ధ రిలేటెడ్, బట్ ఎల్లోరా అలా కాదు, అరౌండ్ 34 కేవ్స్ ఉంటాయంట. 34లో కూడా స్ప్లిట్ అయి ఉంటాయి. లైక్ అరౌండ్ ఒక 10-15 కేవ్స్ వచ్చేసి హిందూ గాడ్స్ రిలేటెడ్, ఒక 4-5 వచ్చేసి జైన్ గాడ్ రిలేటెడ్, అండ్ రిమైనింగ్ వచ్చేసి బుద్ధ రిలేటెడ్. సో మేజర్ పీపుల్ అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేసేది ఏంటి అంటే ఈ కైలాస టెంపుల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్కి కొన్ని కేవ్స్కి వెళ్ళడానికి మనకి బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ అనేవి ఉంటాయి, వాటి త్రూ వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మనం విజిటింగ్ అయిపోయిన తర్వాత అనదర్ బ్యాటరీ కార్లో రిటర్న్ అయిపోవచ్చు. ఈ బ్యాటరీ కార్ త్రూ వెళ్ళి ఫస్ట్ విజిట్ చేసింది ఏంటి అంటే కేవ్ నెంబర్ 30 to 34 కేవ్స్.
సో అందులో ఒక మినీ కైలాస కేవ్ అని ఉంటుంది, అది కూడా సేమ్ లైక్ కైలాస టెంపుల్ రిజంబుల్స్లో ఉంటుంది. అండ్ అనదర్ వచ్చేసి ఈ జైన్ మహావీర్ టెంపుల్ అనే కేవ్ అనేది ఉంటుంది, అది వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ జైన్స్ రిలేటెడ్ గాడ్. సో అక్కడ ఏంటంటే చాలామంది ఆ స్టాచ్యూ ఎలా ఉంటుందో లైక్ నో సింగిల్ పీస్ ఆఫ్ క్లాత్, అలానే పీపుల్ అలానే ఒక బాడీ మీద టాప్ టు బాటమ్ సింగిల్ పీస్ ఆఫ్ క్లాత్ లేకుండా వచ్చేసి వాళ్ళ ప్రేయర్స్ని అలా ఆఫర్ చేస్తూ ఉంటారు. మేబీ అది కూడా వాళ్ళ కల్చరల్ ట్రెడిషన్లో ఒక పార్ట్. అది కొంచెం క్రేజీగా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. అక్కడి నుంచి బ్యాటరీ కార్ తీసుకొని కేవ్ నెంబర్ 29కి తీసుకెళ్లారు, నెక్స్ట్ ప్లేస్. సో ఈ కేవ్ నెంబర్ 29 దగ్గర ఏంటి అంటే లైక్ చాలా బిగ్గెస్ట్ కేవ్, అండ్ ఇక్కడ హిందూ గాడ్ రిలేటెడ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి చాలా, అండ్ చాలా పవర్ఫుల్ గాడ్స్ అండ్ రాముడు అండ్ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి డిఫరెంట్. ఈ కేవ్ దగ్గర మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే ఒక వాటర్ ఫాల్, అలా హిల్స్ మీద నుంచి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్స్ త్రూ కింద నుంచి కేవ్స్ త్రూ అయినా రిమైనింగ్ కేవ్స్ హిందూ గాడ్స్ కేవ్స్ అన్ని కవర్ చేసుకుంటా మెయిన్ టెంపుల్ కైలాస కేవ్ అని ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళొచ్చు. లేదా ఆన్ టాప్ ఆఫ్ కొంతమంది పైన నడుస్తూ ఆ పైనుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా సేమ్ వే మనం వచ్చిన బ్యాటరీ కార్ తీసుకొని అయినా సరే ఆ కైలాస టెంపుల్కి వెళ్ళొచ్చు ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత. అక్కడి నుంచి బ్యాటరీ కార్ తీసుకొని కేవ్ నెంబర్ 16కి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మేజర్ కేవ్ ఎంటర్ ఎల్లోరా కేవ్స్లో. చాలామంది ఎల్లోరా కేవ్స్ అంటే ఈ పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తారు. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కైలాస టెంపుల్ అంటారు. ఈ కేవ్ని వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ రాక్ ఎక్స్కవేషన్ అంటారు. ఈ పర్టికులర్ సింగిల్ అదే ప్లేస్లో ఉన్న కొండని తొలిచి ఈ పర్టికులర్ టెంపుల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. చూడ్డానికి కూడా లోపల చాలా మ్యాగ్నిఫైయింగ్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ వ్యూస్ కానీ అసలు ఎలా దాన్ని ఆ రాక్ని అలా తొలిచి ఇలా చేశారా అని ఒక వండర్లా అనిపిస్తుంది అది నిజంగానే. అండ్ చాలా కర్వింగ్స్, ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎల్లోరా ఈ కైలాస టెంపుల్ అనేది ఎవ్రీ 20 రూపీస్ నోట్ మీద దాని రిజంబులెన్స్ అనేది ఉంటుంది, మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మల్టీ స్టేర్లో ఉంటుంది, లైక్ ఒక టాప్ ఫ్లోర్లో శివ స్టాచ్యూ అనేది ఉంటుంది, దాన్ని విజిట్ చేయొచ్చు. అక్కడి నుంచి కూడా వ్యూస్ స్టన్నింగ్గా అనిపించాయి. అండ్ అది విజిట్ చేసిన తర్వాత బయటికి వచ్చేసి అరౌండ్ పైనకి వెళ్ళి చూడొచ్చు అసలు ఆ కర్వింగ్స్ ఎలా చేశారు, ఆ ఎక్స్కవేషన్స్ అనేది. అరౌండ్ 2 hours టైం స్పెండ్ చేసేసాము. బట్ మేబీ ఐడియల్ టైం ఏంటి అంటే ఒక 3 to 4 hours ఉంటే బాగుంటుంది బఫర్ టైం. అరౌండ్ 6:30 టైంలో ఎల్లోరా కేవ్స్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చాము, ఎందుకంటే అది క్లోజింగ్ టైము. సో అక్కడి నుంచి వాకబుల్ రూము, అక్కడికి వచ్చేసి బాత్ అవి కంప్లీట్ చేసుకుని మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అనేది కవర్ చేద్దాం అనుకున్నాము. అది రూమ్కి వెరీ నియర్ బై కనిపిస్తూనే ఉంది వాకబుల్ డిస్టెన్స్లో. సో ఇది వచ్చేసి 12th అండ్ లాస్ట్ జ్యోతిర్లింగము, చాలా మోస్ట్ ఫేమస్ అంట. సో చాలామంది ఇక్కడ వచ్చేసి ఆ శివలింగాన్ని టచ్ చేయడానికి వస్తూ ఉంటారు. అండ్ చాలా టైం పట్టింది అన్నారు, బట్ మేబీ నైట్ టైం అవ్వడం వల్ల కొంచెం రెయిన్ పడడం వల్ల ఏమో మాకు త్వరగానే అయిపోయింది. అరౌండ్ ఒక 1 hourలో మొత్తం దర్శనం కంప్లీట్ అయింది. నైట్ టైం ఫోన్స్ అలౌ చేయరు, బయట ఫోన్ డిపాజిట్ చేసి వెళ్ళాము లోపలికి. డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళి అందరితో ఆ డే క్లోజ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి రూమ్ చెక్అవుట్ చేసి అక్కడి నుంచి బస్ తీసుకొని ఔరంగాబాద్ స్టార్ట్ అయ్యాము. ఔరంగాబాద్ వెళ్ళే వేలో దౌలతాబాద్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఫేమస్ దౌలతాబాద్ ఫోర్ట్ అండ్ చార్మినార్ అనే అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. మేబీ హాఫ్ డే ఎక్స్ట్రా ఉంటే అది కూడా కవర్ చేసుకోవచ్చు. ఔరంగాబాద్ ఎందుకు పర్టికులర్గా అంటే మనం షిరిడి వెళ్ళాలి బస్సెస్కి అంటే ఔరంగాబాద్ వెళ్ళి మాత్రమే వెళ్ళాలి బస్కి వెళ్ళాలి అంటే. క్యాబ్ అయితే అనదర్ రూట్ ఉంది దానికి వెళ్ళడానికి. ఎనీవే ఔరంగాబాద్ రీచ్ అయ్యాం కాబట్టి అక్కడ ఫేమస్ మినీ తాజ్మహల్ అనే ఒక ప్లేస్ ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. సో దీన్ని మినీ తాజ్ ఆర్ బీబీకా మక్బరా అని అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే యాజ్ ఈజ్ తాజ్మహల్గానే ఉంది ఇది చూస్తే. సో ఈ పర్టికులర్ లొకేషన్కి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. షాజహాన్ మనవడు వాళ్ళ మదర్ మెమరీగా లైక్ అరౌండ్ 1600 సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. అక్కడ అరౌండ్ ఒక 1 hour టైం స్పెండ్ చేసి బ్యాక్ టు సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళాము షిరిడి వెళ్ళే బస్సెస్ కోసము. సో ఔరంగాబాద్కి అనదర్ నేమ్ వచ్చేసి ఛత్రపతి శంభాజీనగర్ అని కూడా అంటారు. రీసెంట్గా దాన్ని నేమ్ చేంజ్ చేశారు శంభాజీనగర్ అని. ఈ శంభాజీనగర్ నుంచి షిరిడీకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి, వీటిని లాల్ బస్సెస్ అంటారు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఈ లాల్ బస్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. మనం త్రూ అవుట్ జర్నీలో ఇలా ఛత్రపతి శివాజీ స్టాచ్యూస్ చాలా చూడొచ్చు డిఫరెంట్ ప్లేసెస్లో. యాజ్ పర్ డిస్టెన్స్ ఒక 2 hours కవర్ చేస్తాం అనుకున్నాము, బట్ అండర్ ఎస్టిమేట్ చేసాము. అరౌండ్ మోర్ దెన్ 3 hours టైం పట్టింది షిరిడి వెళ్ళడానికి.
షిరిడీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైక్ హోటల్స్కి అండ్ జనరల్ షాప్స్కి చాలా సైన్ బోర్డ్స్ తెలుగులో ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరౌండ్ 1:00 షిరిడీ రీచ్ అయ్యాము అండ్ సేమ్ డే ఈవినింగ్ 7:30కి మాకు హైదరాబాద్ ట్రైన్ ఉంది. సో ఈ షార్ట్ టైంలో ఈ లగేజ్ని ఎలా మేనేజ్ చేయాలనుకున్నాము. చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు, మా షాప్లో ఉంచండి అండ్ దానికి కాంపన్సేట్గా ఏదైనా కొనండి అని. సో అదంతా అవసరం లేదు. ఫ్రీ బ్లాక్ క్లాక్ రూమ్స్ ఉంటాయి మన సాయిబాబా టెంపుల్ దగ్గర, గేట్ నెంబర్ 1 or 2. సో అక్కడే ఫ్రీ బ్యాగ్స్, మన ఫ్రీ మొబైల్ కౌంటర్స్, ఫ్రీ చెప్పల్స్ అవన్నీ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. మాకు అరౌండ్ 1 hourలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. జనరల్ లైన్లోనే వెళ్ళాము, ఎందుకంటే మేబీ మండే మేము వెళ్ళింది. సో అంత క్యూ లైన్స్ కానీ ఏమీ లేవు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి అరౌండ్ 500 మీటర్స్లో సాయి ప్రసాదాలయ అని చెప్పేసి అన్నదాన సత్రం ఉంది. అక్కడికి వెళ్ళేసి జస్ట్ అన్నదానం టేస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసేసి అక్కడి నుంచి అగైన్ మళ్ళా బ్యాక్ టెంపుల్ దగ్గరికి వచ్చేసి గేట్ నెంబర్ 4 దగ్గర ఈ థీమాటిక్ పార్క్ ఉంటుంది. సాయిబాబా స్టాచ్యూస్ అండ్ ఈ సాయిబాబా సింబల్స్ అలా. సో అవి కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము. అరౌండ్ 6:30 టైంలో లగేజ్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఆటో తీసుకొని షిరిడీ సాయినగర్ అనే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అరౌండ్ 3 kilometers ఉంటుంది టెంపుల్ నుంచి, ఒక 10 minutes ఆఫ్ జర్నీ. సో అక్కడి నుంచి మా ట్రైన్ వచ్చేసి 7:30కి మా ట్రైన్ ఉంది. షిరిడీ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రైన్స్ వయా మన్మాడ్ అండ్ ఔరంగాబాద్ మీదుగా వస్తాయి. సో మనకి ఏదైనా ఔరంగాబాద్లో ప్లాన్స్ ఉంటే షిరిడీ నుంచి ఔరంగాబాద్లో ఆ ప్లాన్స్ కవర్ చేసుకొని అక్కడి నుంచైనా ట్రైన్ తీసుకొని హైదరాబాద్ రావచ్చు. అరౌండ్ 15 hours జర్నీ పట్టింది మాకు, నైట్ 7 నుంచి మార్నింగ్ 10 వరకు. టోటల్ 3 days 2 nights ఈ ట్రిప్ని కంప్లీట్ చేసాము.